ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన త్రిష ప్రస్తుతం మాత్రం కాంట్రవర్సీలో ఉంది అని చెప్పాలి. అందుకు కారణం చెప్పాల్సి వస్తే అసలు విషయాలు అన్ని తెలుసుకోవాల్సిందే. చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్ తల్లి ఉమాకృష్ణన్ చెన్నై సిటీ పోలీస్ కమిషనర్ను కలిశారట. తన కూతురికి రక్షణ కల్పించాలని, అలాగే త్రిషకు సంబంధించిన ట్విట్టర్ పేజీని హ్యాక్ చేసిన వారిని పట్టుకోవాలని కమిషనర్ని కోరారామె. చిన్నప్పటి నుంచి కుక్కలంటే తెగ ఇష్టపడే త్రిష పెట్స్ క్యాంపెయిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జల్లికట్టుకు వ్యతిరేకంగా త్రిష ట్విట్టర్ పేజీలో ట్వీట్ పెట్టిందని తమిళనాడు జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివగంగా జిల్లాలో గర్జనై షూటింగ్ లో ఉన్న త్రిషపైకి దాడి చేశారు కూడా. వ్యానిటీ వ్యాన్ నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారాయి. నేను జల్లికట్టును కానీ తమిళనాడు జనాల సంప్రదాయాలను కానీ వ్యతిరేకించడం లేదు. నేను పుట్టుకతో తమిళియన్, తమిళ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తాను. నా సొంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని వివరణ ఇచ్చారట. అయినా సరే ఇంకా ఆందోళన కొనసాగుతుండటంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన త్రిష తల్లి ఉమాకృష్ణన్ చిన్నప్పటి నుంచి తనకు కుక్కలంటే చాలా ఇష్టమని, అందుకే పేటాకు ఫోటోషూట్ చేసి కొన్ని కుక్కలను దత్తత తీసుకుంది. ఆ సంస్థతో తన రిలేషన్ అంతే. మేము తమిళియన్స్, జల్లికట్టుకు మేము వ్యతిరేకం కాదు అంటూ తన కంప్లైంట్లో వివరించింది అని పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు చెబుతున్నారండి. ఇక త్రిష ట్విట్టర్ పేజ్ గురించి వివాదం గురించి చెబుతూ ఎవరో తన అకౌంట్ని హ్యాక్ చేసి జల్లికట్టుకు వ్యతిరేకంగా పోస్ట్ చేశారు. దీంతో వెంటనే తన అకౌంట్ని త్రిష డియాక్టివేట్ చేసింది అని చెప్పుకొచ్చారట. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పొచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.